ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయంటూ వెంకటగిరి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పట్టణ నడిబొడ్డున ఉన్న పంచాయతీ స్థలాలు, జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్, చెరువు పోరంపోకు భూములు, ప్రభుత్వ కళాశాల స్థలాలు వంటి వందల కోట్ల రూపాయల విలువైన భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమిస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు. పట్టణంలో భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కొందరు భూ కబ్జాదారులు అధికారుల సహకారం, రాజకీయ అండదండలతో ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అది వాళ్ళ రికార్డుతో పేరు తొలగి చేసి మేము ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మేము యంత్రాంగానంతా కలిసాం. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరినీ కలిసాం. తల్లి జాతర ప్రతి ఏటా జరుగుతుంది. అందులో భాగంగా మనకు బయట నుంచి అంగళ్ళు వస్తాయి, రంగులు రాట్నాలు వస్తాయి. ఇదే విధంగా పెద్ద పెద్ద ఏర్పడే పార్కింగ్ కూడా విచారించి ఇందులో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ హైకోర్టు కూడా ఏం చెప్పింది, అబ్జెక్షన్స్ నమోదు చేయమని. వీళ్ళు ఎక్కడైనా ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా అంటే తీసుకోలేదు. ప్రజల అభ్యంతరాలు తీసుకోమని చెప్పేసి ఒక ఎకరా భూమిని ఏదో వెంకట సుబ్బయ్య పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి దీన్ని కట్ చేసేదానికి భారీ ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఎంగడిగిరి ప్రాంతంలో ఉన్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఇది కాదు, ఇది మన అవసరాలకు మనకు ఉపయోగపడేటువంటి స్థలాలను కబ్జాకు గురైతే రేపు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆస్తులను కాపాడడానికి ఒక కమిటీగా ఏర్పడి ఇందులో ఏంటంటే వ్యవసాయ కూలీ సంఘం ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, తర్వాత ఇతర అధికారులు కూడా బీజేపీ ఉంది, తర్వాత వైఎస్ఆర్సీపీ ఉంది, బిఎస్పీ ఉంది. అందరూ కూడా కలిసి వచ్చారు. ఎందుకు కలిసి వచ్చారంటే కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు అన్యాక్రాంతం అయిపోతూ ఉంది. ఎవడంటే వాడు ఏంటంటే దొంగ పట్టాలు సృష్టించుకొని ఇది మాది అని అంటాడు. ఇది ఎవడబ్బ సొత్తు. ఎప్పుడో కొన్ని పాఠశాలల కోసము, తర్వాత సమితి బిల్డింగుల కోసము, గవర్నమెంట్కి ఉపయోగపడే బిల్డింగులు కట్టుకునేదానికి ఆ రోజు ఆ మహానుభావులు ఈ స్థలాలను ఏంటంటే మనకు చీప్గా ఇస్తే ఈరోజు ఏంటంటే వీటి విలువ కోట్లలోకి చేరిపోయినాయి. ఈ కోట్లలోకి చేరిపోయిన దానివలన ఈ కబ్జాదారుల కన్ను ఏంటంటే దీని మీద పడింది. ఈరోజు మనము ఈ 2.5 ఎకరా, ఈ 3.5 ఎకరా మనము ఇది కాపాడామంటే మన 15 కోట్ల రూపాయల ఆస్తి మనం సేవ్ చేసినట్టు అవుతాము. ఈ 1500 కోట్ల రూపాయలు ఏంటంటే అమ్మవారి చెరువు కింద ఏంటంటే ఆక్యుపై చేసేసి ఉంటారు. వాటి విలువ ఈరోజు 1500 కోట్ల రూపాయలు చేస్తుంది. ఈ విధంగా ఏంటంటే అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే మన పాలకులు ఏంటంటే కళ్ళు మూసుకొని ఏమీ ఎరగనట్టే ఉండటము చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ ప్రజా సంఘాలంతా ఏంటంటే మేలుకొని ఇప్పటికైనా సరే మన భావితరాల కోసం ఏంటంటే ఈ ఆస్తుల్ని